ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఒక యూనివర్సిటీకి పంపిస్తే చదువుకొని యోగ్యులవుతారని యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీలో ఈరోజు పోలీసు బలగాల మధ్యలో, పోలీసుల అరాచకాల మధ్యలో, పోలీసుల లాఠీ చార్జ్ మధ్యలో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు జీవించే పరిస్థితి ఉన్నదంటే ఇంతకైనా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల భూముల్ని అన్యాక్రాంతం చేస్తే మరి మేమెందుకు చేయకూడదని ఈరోజు వారి బాటల్ని వీళ్ళు కూడా భూములన్నీ అమ్ముకోవడానికి, తెగనమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు, ఆ రోజు మీరు కోకాపేట భూముల విషయంలో ఎంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు, స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములు అమ్మొద్దని 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టీఆర్ఎస్ వారి మిత్ర బృందానికి ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు. ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు. మరి ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి ఈ భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆ రోజు కోకాపేటలో 2,500 కోట్ల విలువైన భూమి విషయంలోనే ఉద్యమం చేసిండ్రు. ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డారో మీరు ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది, వారి జీవితంలో కాంతులు నిండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రోజు వారి నిష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి 200 మంది విద్యార్థులను అరెస్టు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద, హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అంతేకాదు, ఈరోజు దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదును చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదును చేస్తున్నారు ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మరి గుంట నక్కలు ఎవరో కూడా మీరే చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి దాదాపు 40,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కేవలం 20,000 రూపాయలకు మీరు మీ నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారు. 10,000 కోట్ల రూపాయలకు ఇదే భూమిని తాకట్టు పెట్టి దాంట్లో ఒక క్లాజ్ రాసుకున్నారు. మేము ఒకవేళ తిరిగి డబ్బు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఈ భూములు అమ్మి ఆ డబ్బు కడతామని చెప్పి క్లాజ్ రాసుకున్నారు. దానికోసమే ఈరోజు ఈ భూముల్ని అమ్మడానికి, ఈ భూమిని టీజీఐఐసి ద్వారా అమ్మకానికి వేలం వేయడానికి మాత్రమే మీరు చదును చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా.